రైట్ వలైన్ టీవీ వేదికగా మనం చూస్తున్న ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. వియత్నాంలో ఊహించని విషాదం ఎదురైంది. పూ క్వాక్ ద్వీపం సమీపంలో ఒక స్పీడ్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది భారతీయులు మృతి చెందినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. మృతుల్లో ఏపీ తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సహాయ చర్యలు కొనసాగుతుంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే మిస్ అయ్యారో అక్కడ వారందరినీ కూడా అంటే సముద్రంలో కలిసిపోతారు కాబట్టి వారిని వెతికేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వల్లే ప్రమాదం జరిగినట్లుగా అర్థమవుతుంది. అంటే మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరంతా కూడా ఒక మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబ సభ్యులుగా గుర్తిస్తున్నారు. వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లారు. సదరు మొబైల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ మొబైల్ కంపెనీ వియత్నాం ట్రిప్కు తీసుకెళ్ళింది. ఆ వెళ్ళిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఇదంతా కూడా ఒక విషాదకరమైన వార్త అయితే మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఒక విహారయాత్రకు వెళ్ళినటువంటి ఆ పర్యటన మొత్తం విషాదాంతంగా ముగిసింది. చాలామంది చనిపోయినట్లుగా అర్థమవుతుంది. ఇందులో 32 మంది భారతీయులు ఉన్నారు. అందులో కూడా చనిపోయిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నారు. వియత్నాం పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయులకి ఊహించని విషాదం ఎదురైంది. పూ క్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడినట్టుగా అర్థమవుతుంది. ఈ ఘటనలో 15 మంది భారతీయ టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇప్పటివరకు మనకు సమాచారం అందుతుంది. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు ఉన్నారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించినట్లుగా అర్థమవుతుంది. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయం సముద్ర బొడ్డునే ఉండటం వల్ల ప్రాణాలు దక్కించుకోగలిగాడు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను, అంటే ఆయా ప్రాంతాల్లో పనిచేసే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలకు ఒక ఆఫర్ లాగా, ఒక వెకేషన్ ఆఫర్గా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతుంది. సదరు భారతీయ కంపెనీ, సదరు మొబైల్ కంపెనీ మొత్తం 250 మంది దాకా ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నట్టుగా అర్థమవుతుంది. ట్రిప్లో భాగంగా వీరు మొత్తం 3 పడవల్లో సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హాన్మే రూట్ నుంచి అంథాయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. పడవ సరిగ్గా తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ప్రయాణికులంతా కూడా నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలో ఉన్నటువంటి తోటి పర్యాటకులు, ఇతర పర్యాటక బోట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వెంటనే రంగంలో దిగి వారిని అంటే ఆ ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడం వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత కష్టతరంగా మారిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇదే విషయాన్ని అక్కడ స్థానిక అధికారులు కూడా స్పష్టం చేశారు. అంటే అటు అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉన్న నేపథ్యంలో చాలా కష్టతరంగా మారింది రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై భారత ఎంబసీ అక్కడ స్పందించింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, ఎవరైతే మిస్ అయ్యారో, కనిపించకుండా పోయారో, మునిగిపోయారో వారిని వెతికేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ ప్రమాదానికి సంబంధించి ఒక వివరాలు తెలుసుకునేందుకు కూడా వీరంతా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఊహించిన ఈ ప్రమాదంతో నిజంగానే ఒక షాక్ గురయ్యారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా ఘటనపై ఇప్పటికీ ఆరా తీశాయి. సదరు భారత విదేశాంగ ప్రతినిధితో అక్కడ ఏం జరుగుతుంది, వియత్నాంలో ఏం జరుగుతుంది, అక్కడ భారత ఎంబసీని కాంటాక్ట్ చేసి ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఏ రాష్ట్రంలో ఉన్నారనే విషయం పట్ల ఏపీ ప్రభుత్వం నుంచి నారా లోకేష్ ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా చనిపోయిన వాళ్ళు తమవారు ఉంటే వారు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది.